మిత్రులందరికీ నమస్కారం. నేను మిస్ ప్రధానమంత్రి దక్ష యోజన ఈ పథకం గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ పథకం ద్వారా వికలాంగులకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఈ పిఎం దక్ష యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లోనే ప్రారంభించడం అనేది జరిగింది. మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు, అంటే మహారాష్ట్ర కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, ఆ తర్వాత ఢిల్లీ కానివ్వండి, ఇక్కడ ఈ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకొని చాలామంది వికలాంగులు ఉపాధి అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల మనకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం అనేది చేకూరలేదు. అయితే ఈ పథకము, ఇక్కడ ప్రధానమంత్రి దక్ష యోజన పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణను ఇచ్చి ఆ శిక్షణ కార్యక్రమం ద్వారా వారు నేర్చుకున్నటువంటి స్కిల్లో వారికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. దీన్నే పిఎం దక్ష యోజన పథకం అని అంటారు. అయితే ఈ పిఎం దక్ష యోజన పథకంలో వికలాంగులకు సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం ఏంటి అంటే, ఇక్కడ పిఎం దక్ష యోజన డిఈపిడబ్ల్యూడి అనే ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికోసం సపరేట్గా ఒక వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డిఈపిడబ్ల్యూడి అంటే ఏంటి అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్. ఈ ప్రోగ్రాం పరిధిలో వికలాంగులకు స్కిల్ డెవలప్మెంట్లో ఇక్కడ శిక్షణను ఇవ్వడము, ఆ శిక్షణను తీసుకున్న తర్వాత వారికి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది. దీనికోసము ఈ ప్రోగ్రాం పరిధిలో ఇక్కడ దివ్యాంగ్ కౌశల్ వికాస్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానితో పాటు దివ్యాంగ్ రోజ్గార్ సేతు అనే ప్రోగ్రాంను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ దివ్యాంగ్ కౌశల్ వికాస్ అంటే దీని పరిధిలో, ఈ ప్రోగ్రాం పరిధిలో వికలాంగులకు 288 రంగాలలో ఉచితంగా శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణా కాలంలో వికలాంగులకు ఏదైనా పరికరాలు కొనుక్కోవడానికి ముందుగా 5,000 రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీరికి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి అక్కడ అకామిడేషను, ఆ తర్వాత వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీరు ఇతర జిల్లాల వాళ్ళు ఎవరైతే డైలీగా వచ్చి శిక్షణ తీసుకుంటారో వారి కోసము అయితే మాత్రము 1000 నుంచి 1,500 రూపాయలు వారికి వృత్తిగా కూడా స్టైఫండ్ రూపంలో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగ్ కౌశల్ వికాస్ ప్రోగ్రాం పరిధిలో ఈ వికలాంగులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా శిక్షణను ఇచ్చిన తరువాత మరొకటి ఏంటంటే, దివ్యాంగ్ రోజ్గార్ సేతు అంటే వికలాంగుల కోసము ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి సేతు, అంటే ఒక వారధి అని చెప్పవచ్చు. దీని పరిధిలో కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నటువంటి వికలాంగులకు 288 రంగాలలోని ఉద్యోగాలను కల్పించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 288 రకాల ఉద్యోగాలలో ఇక్కడ వికలాంగులకు సంబంధించి ఆర్పిడబ్ల్యూడి యాక్టులో పేర్కొన్నటువంటి 21 రకాల వారికి కూడా అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. పిఎం దక్ష యోజన పథకంలో భాగంగా వికలాంగుల కోసము ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ దివ్యాంగ్ కౌశల్ వికాస్ యోజనలో ట్రైనింగ్ తీసుకోవడానికి కానివ్వండి, లేదా దివ్యాంగ్ రోజ్గార్ సేతు పరిధిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవడానికి అర్హతలను కూడా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ కేవలం 5వ తరగతి పాస్ అయినటువంటి వారితోటి ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది. 5వ తరగతి పాస్ అయినా కానీ, 7వ తరగతి పాస్ అయినా, 10వ తరగతి పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా వారి అర్హతలకు అనుగుణంగా ఇక్కడ ఈ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతుంది.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, గతంలో ఏదైనా రంగంలో ట్రైనింగ్ తీసుకున్న వారు ఉంటే మాత్రము వారు డైరెక్ట్గా దివ్యాంగ్ రోజ్గార్ సేతు పరిధిలో దరఖాస్తు చేసుకొని ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు. ఒకవేళ ట్రైనింగ్ తీసుకోనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రము దివ్యాంగ్ కౌశల్ వికాస్ పరిధిలో తప్పనిసరిగా ఈ ట్రైనింగ్ తీసుకుని ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ను పొందినట్లయితే ఆ తర్వాత ఇక్కడ దివ్యాంగ్ రోజ్ సేతు పరిధిలో మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఈ 288 రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలలో ఏదో ఒక ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం అనేది జరిగింది. అయితే ఈ పిఎం దక్ష యోజన పథకంలో వికలాంగుల కోసము సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అర్హులు ఎవరు, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను రేపు నేను ప్రాక్టికల్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు వివరించడం అనేది జరుగుతుంది. వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలను కానివ్వండి, ఎప్పటికప్పుడు అంతర్నేత్ర మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.